హలో ఆల్. మనం లాస్ట్ వీడియోలో సెట్ ఫంక్షన్స్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం డిక్షనరీ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో డిక్షనరీలో నేను ఫస్ట్ ఆ కీస్ని కానీ వాల్యూస్ని కానీ ఐటమ్స్ని కానీ ఎలా రిట్రీవ్ చేసుకోవాలో ఆ రిలేటెడ్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో మనకి ఫస్ట్ వచ్చేసి కీసు. సో ఈ ఫంక్షన్ మనకి ఏ విధంగా ఉపయోగపడిద్ది అంటే డిక్షనరీలో ఉన్న కీస్ అన్ని రిట్రీవ్ చేయడానికి ఇది ఉపయోగపడిద్ది. సో ఆ కీస్ని ఇది లిస్ట్ ఫార్మేట్లో వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్. సో ఇది డిక్షనరీలో ఉన్న అన్ని వాల్యూస్ని రిట్రీవ్ చేయడానికి ఉపయోగపడుద్ది. వాల్యూస్ అన్ని కూడా లిస్ట్ ఫార్మేట్లో ఇచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి ఐటమ్స్ ఫంక్షన్. సో ఇది ఏ విధంగా ఉపయోగపడిద్ది అంటే మనకి బోత్ కీస్ వాల్యూస్ని రెండు రిట్రీవ్ చేయడానికి ఉపయోగపడిద్ది. సో మనకి ఇది మళ్ళీ లిస్ట్ ఫార్మేట్లో ఇచ్చింది. బట్ అగైన్ ఆ లిస్ట్ లోపల కీ వాల్యూ టపుల్ ఫార్మేట్లో ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను చూడండి. సో నేను డిక్షనరీగా ఇది తీసుకుంటున్నా. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను స్టాక్ ప్రైజెస్ తీసుకున్నా. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా. సో ఫస్ట్ హెల్ప్ చూద్దాం. హెల్ప్ ఆఫ్ స్టాక్ ప్రైజెస్ డాట్. సో మనం ఫస్ట్ కీస్ అనే ఫంక్షన్ ఉంది. ఇదేం చేసిద్దంటే మనకి కీస్ అన్ని రిట్రీవ్ చేసి ఇచ్చిద్ది. ఏ ఫార్మేట్లో ఇచ్చిద్దంటే ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఇచ్చిద్ది. సో మనకు కావాల్సిన డిజైర్డ్ ఫార్మేట్లోకి మళ్ళీ మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం చూడండి. సో నేను కీస్ అనే ఫంక్షన్ దీనికి అప్లై చేస్తే మీరు అవుట్పుట్ చూడొచ్చు. డిక్ట్ అండర్ స్కోర్ కీస్ అని ఈ ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఇచ్చింది. లోపల కీస్ లిస్ట్ ఫార్మేట్లో ఉన్నాయి. సో మనం కన్నా టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు. దీని టైపు మనకు వచ్చేసి క్లాస్ డిక్ట్ అండర్ స్కోర్ కీస్. సో ఇది ఆబ్జెక్ట్. సో మనం ఇది లిస్ట్గా అనుకొని డైరెక్ట్గా మనం ఇండెక్సింగ్ పాస్ చేసాం అనుకోండి, వర్క్ అవ్వదు. ఓకే. సో టైప్ ఎర్రర్ డిక్ట్ అండర్ స్కోర్ కీస్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ సబ్స్క్రిప్టబుల్. సో ఈ ఆబ్జెక్ట్ మనకి ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. సో నాట్ సబ్స్క్రిప్టబుల్ అంటే ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. సో ఇక్కడ ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకొని కావాలంటే వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అది ఎలా? సో మనకు వచ్చిన కీస్ అన్ని మీరు ఎలా లిస్ట్లోకి కావాలంటే లిస్ట్లోకి, టపుల్ కావాలంటే టపుల్లోకి, దేంట్లోకైనా కన్వర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎలా వచ్చినాయి కదా. సో కావాలంటే స్టోర్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద నేను కావాలనుకుంటే ఇండెక్స్ 0లోది కీ వచ్చింది. సో ఇలా మనం డిక్షనరీలో ఉన్న కీస్ ఫంక్షన్ వాడి రిట్రీవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వాల్యూస్. సో ఇది ఓన్లీ వాల్యూస్ ఇచ్చిద్ది. సో ఇది కూడా మనకి ఆబ్జెక్ట్ ఫార్మేట్లో ఇచ్చిద్ది. వాల్యూస్ అన్ని కూడా మనకి లిస్ట్ ఫార్మేట్లో ఉంటాయి చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో మనకి వాల్యూస్ అనే ఫంక్షన్ని డైరెక్ట్గా కాల్ చేస్తే మనకి ఈ వాల్యూస్ అన్ని లిస్ట్లో ఉన్నాయి. బట్ ఇది ఆబ్జెక్ట్. సేమ్ ఇందాకట్లాగానే మనం ట్రై చేసాం అనుకోండి. సో మనకి ఈ ఎర్రర్ వస్తుంది. ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అంటే ఇండెక్సింగ్ సపోర్ట్ చేయదు. సో మీరు దీన్ని మీకు కావాల్సిన డేటా టైప్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేను టపుల్లో కన్వర్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇండెక్సింగ్ వాడితే వర్క్ అయింది. సో మనకి ఫస్ట్ ఇండెక్స్లో 150.62 ఉంది కదా, అది రిట్రీవ్ చేసి. సో ఎలా వర్క్ అయితే మీరు డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేసుకోండి. మీరు కావాలంటే లిస్ట్లోకైనా కన్వర్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటమ్స్ ఫంక్షన్. సో దీని యొక్క హెల్ప్ చూద్దాం. సో బేసికల్గా ఇది ఏం చేసిద్ది అంటే డిక్షనరీలో ఉన్న ఐటమ్ అంటే కీ వాల్యూస్ని రిటర్న్ చేసిద్ది. సో ఇది లిస్ట్ ఫార్మేట్లో చేసిద్ది. ఈచ్ కీ వాల్యూ కూడా మనకి టపుల్లో ఉంటుంది. సో ఇది కూడా మనకి ఆబ్జెక్ట్గా రిటర్న్ చేసిద్ది. సో మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేయలేము. ఓకే. సో నేను డైరెక్ట్గా ఈ ఫంక్షన్ ఫస్ట్ కాల్ చేసి చూపిస్తా, తర్వాత యాక్సెస్కి ట్రై చేస్తా. సో ఇప్పుడు మనకి ఈ ఫార్మాట్లో వచ్చింది లిస్ట్. దాని లోపల ఈచ్ కీ వాల్యూ కూడా మనకి టపుల్లో ఉంది. సో మనం డైరెక్ట్గా ఇండెక్సింగ్ ఇస్తే వర్క్ అవ్వదు. సో ఫస్ట్ మనం కన్వర్ట్ చేసుకొని యాక్సెస్ చేసుకోవాలి. సపోజ్ నాకు ఈ ఐటమ్స్ నేను లిస్ట్లో కన్వర్ట్ చేసుకుంటా. సో లిస్ట్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి ఇది. సో నేను
0 ఇచ్చాను అనుకోండి, సో మనకి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చింది. ఇది టపుల్. మళ్ళీ దీంట్లో కీ వాల్యూ కావాలంటే ఇది కీ, ఇది వాల్యూ. సో మీరు ఇండెక్సింగ్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ నాకు ఫస్ట్ కీ కావాలనుకుంటే అది 0 ఇండెక్స్ లో ఉంది. వాల్యూ అనేది ఎప్పుడు 1 ఇండెక్స్ లో ఉంటుంది. సో ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్. సో మీరు కాంటెక్స్ట్ ని బట్టి ఈ 3 ఫంక్షన్స్ కూడా లూప్స్ లో కూడా వాడుకోవచ్చు. సో ఇవి బాగా యూజ్ అవుతాయి. మీరు డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డిక్ట్ డాట్ గెట్ ఫంక్షన్. సో ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, కీ, డిఫాల్ట్. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే, మీకు ఫస్ట్ హెల్ప్ చూపిస్తాను. స్టాక్ ప్రైజెస్ డాట్ గెట్. సో మీరు చూడొచ్చు. సో దీంట్లో కీ పాస్ చేసాం అనుకోండి, దాని యొక్క వాల్యూని రిటర్న్ చేసింది. సపోజ్ ఆ కీ లేదనుకోండి, సో డిఫాల్ట్గా నన్ను రిటర్న్ చేసింది. సో మీరు ఆ డిఫాల్ట్ వాల్యూ ఏదైనా పాస్ చేస్తే దాన్ని రిటర్న్ చేసింది ఎప్పుడంటే మీకు ఆ కీ ఆ డిక్షనరీలో లేను. సో ఇంతకుముందు మనం డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేసాము మీకు తెలుసు కదా. సో ఇది డిక్షనరీ. సో దీంట్లో మనకి ఏ వాల్యూ కావాలంటే స్క్వేర్ బ్రాకెట్లో మనం కీ పాస్ చేసేవాళ్ళం. సపోజ్ నాకు గూగుల్ యొక్క స్టాక్ ప్రైస్ కావాలనుకుంటే నేను ఆ కీ ఇస్తే వాల్యూ వచ్చింది. సో దీని బదులు మనం గెట్ ఫంక్షన్ కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తాను, డాట్ గెట్. సో దీంట్లో మీరు కీ పాస్ చేయండి. సపోజ్ మీకు మైక్రోసాఫ్ట్ యొక్క స్టాక్ ప్రైస్ కావాలంటే కీ పాస్ చేయండి. సో దాన్ని రిటర్న్ చేసింది. ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తానంటే చూడండి క్లియర్గా, లేనిది వేరే కంపెనీ నేమ్ ఇస్తా. టీసీఎస్ ఇచ్చాను అనుకోండి, ఇది మన స్టాక్ ప్రైజెస్ డిక్షనరీలో లేదు కదా. సో మనకి డిఫాల్ట్గా ఏం రిటర్న్ చేయదు, ఎందుకంటే ఇది లేదు. లేకపోతే మనకి నన్ రిటర్న్ చేసి. సో ఇదే గిన మనం కీ పాస్ చేస్తున్నా, దాని తర్వాత కూడా మనం డిఫాల్ట్గా ఏదైనా వాల్యూ పాస్ చేసాం అనుకోండి 200, ఇది రిటర్న్ చేసి. సో ఇది జస్ట్ రిట్రీవల్కే వాడతాము. ఈ మీ డిక్షనరీలో ఏమి అప్డేట్స్ జరగవు చూడండి. సో ఇక్కడ మనం పాస్ చేసిన ఆ కీ యొక్క వాల్యూనే రిటర్న్ చేసింది. సో దీంట్లో లేదు. ఓకే. సో బేసికల్గా గెట్ ఫంక్షన్ అనేది రియల్ టైంలో మనం వాల్యూని రిట్రీవ్ చేయడానికి వాడుకుంటాం. కీ పాస్ చేస్తాం, దాని వాల్యూ వచ్చింది. లేదనుకోండి నన్ రిటర్న్ చేసింది. సో ఇది మీకు యూజ్. అదే గనా మనం మీరు గన ఇంతకుముందు ఓల్డ్ స్టైల్లో ఇలా ఇచ్చారనుకోండి, సపోజు నేను లేనిది సిస్కో అనే కంపెనీ ఇచ్చాను అనుకోండి, సో మనకి కీ ఎర్రర్ వస్తుంది. సో మీకు ఎర్రర్ రాకుండా ఉండాలనుకున్నప్పుడు గెట్ ఫంక్షన్ వాడుకోండి. మీకు మీ రియల్ టైమ్ యూస్ కేసులో ఎర్రర్ రికమెండ్ చేస్తుంది అనుకోండి, అప్పుడు స్క్వేర్ బ్రాకెట్ విత్ ఆ కీ పాస్ చేస్తుంది. సో ఇలా మనకి గెట్ ఫంక్షన్ అనేది వర్క్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి సెట్ డిఫాల్ట్ ఫంక్షన్. సో మీకు గెట్ టు సెట్ డిఫాల్ట్ మధ్య డిఫరెన్స్ ఏందో తెలుసా? కీ డిఫరెన్స్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు కీ ఉందనుకోండి, అంటే మీరు పాస్ చేసే కీ ఆల్రెడీ డిక్షనరీలో ఉంటే వాల్యూని రిటర్న్ చేసింది, రెండు సేమ్గా వర్క్ అవుతాయి. లేదనుకోండి, ఈ సెట్ డిఫాల్ట్ ఫంక్షన్ ఏం చేసిద్దో తెలుసా? మీరు ఓన్లీ కీ పాస్ చేస్తేనేమో అది డిఫాల్ట్ వాల్యూ నన్ సెట్ చేసిద్ది. మీరు కీ వాల్యూ పాస్ చేసి ఆ కీ అనేది మీకు డిక్షనరీలో లేదనుకోండి, ఆ కీ వాల్యూ సెట్ చేసింది. సో దాని పేరులోనే ఉంది సెట్ డిఫాల్ట్. సో మనం ఎప్పుడైతే డిక్షనరీలో లేని కీ ఇచ్చినప్పుడు ఇది డిఫాల్ట్ వాల్యూతో అదే సెట్ చేసుకుంటుంది, మనం వాల్యూ వేయకపోతే. సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. హెల్ప్ ఆఫ్ స్టాక్ ప్రైజెస్ డాట్ సెట్ డిఫాల్ట్. సో ఇదేం చేసింది, ఇన్సర్ట్ ద కీ విత్ ద వాల్యూ ఆఫ్ ద డిఫాల్ట్ ఇఫ్ కీ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద డిక్షనరీ. సో మనం పాస్ చేస్తే ఆ వాల్యూతో సెట్ చేసింది, మనం ఏం పాస్ అయిపోతే నన్తో సెట్ చేసింది, ఉంటే ఆ వాల్యూ ఇచ్చింది. సో మీకు చెప్పినట్టు ఈ ఫంక్షను మనం గిన ఫస్ట్ ఒకసారి ఈ స్టాక్ ప్రైజెస్లో ఉన్న కీస్ వాల్యూస్ చూసాం కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఫంక్షను కీ పాస్ చేస్తున్నా, ఉన్న కీ. సపోజ్ నేను అమెజాన్ పాస్ చేశాను అనుకోండి, ఏఎంజెడ్ఎన్ అనేది అమెజాన్కి కోడ్. సో ఇప్పుడు కీ ఉంది కాబట్టి మనకి వాల్యూని రిటర్న్ చేసింది, సేమ్గా వర్క్ అయింది కదా గెట్ టు సెట్ డిఫాల్ట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మన దాంట్లో చూడండి, ఇక్కడ మనకి టీసీఎస్ సిస్కో ఏమి లేవు. సో నేను సిస్కో అని పాస్ చేస్తాను. సో ఇది లేదు కదా, సో ఇది ఏమి రిటర్న్ చేయదు. బట్ ఇది డిక్షనరీలో లేదు కాబట్టి దీన్ని
డిక్షనరీలో అప్డేట్ చేసి డిఫాల్ట్ వాల్యూ నన్నుగా పెట్టింది. చూడండి సిస్కో యాడ్ అయింది, మనం ఏం డిఫాల్ట్ పాస్ చేయలేదు కాబట్టి నన్నుగా పెట్టింది. సో అదే గిన మీరు లేనిది ఈ టీసీఎస్ అనేది మనకి డిక్షనరీలో లేదు, మీరు డిఫాల్ట్ వాల్యూ పాస్ చేశారనుకోండి 200, సో దాన్ని రిటర్న్ చేసింది, దాంతో పాటు మనకి అప్డేట్ చేసింది. చూడండి టీసీఎస్ 200గా అప్డేట్ చేసింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గెట్ టు సి సెట్ డిఫాల్ట్ ఫంక్షన్స్ అనేవి మనకి కీ ఉంటే సేమ్గా వర్క్ అవుతాయి. సో లేదనుకోండి గెట్ ఫంక్షన్ ఏం చేసిద్ది, మనకి నన్ రిటర్న్ చేసిద్ది, మీరు డిఫాల్ట్ వాల్యూ ఏదన్నా ఇస్తే అది రిటర్న్ చేసిద్ది. మనకి బేసికల్గా ఆ డిక్షనరీని మాత్రం అప్డేట్ చేయదు గెట్ ఫంక్షను. బట్ సెట్ డిఫాల్ట్ మాత్రం కీ ఉంటేనేమో వాల్యూ రిటర్న్ చేసిద్ది, లేకపోతే మనం పాస్ చేసిన కీ డిఫాల్ట్ వాల్యూ నాతో అప్డేట్ చేసిద్ది, మీరు ఏదైనా డిఫాల్ట్ వాల్యూ పాస్ చేస్తే దాంతో అప్డేట్ చేస్తుంది. సో ఈ రెండు ఫంక్షన్స్ ఇలా వర్క్ అవుతాయి. గెట్ అనేది ఓన్లీ రిట్రీవింగ్ వాడతాం, సెట్ డిఫాల్ట్ అనేది రిట్రీవింగ్ వాడతాం, దాంతో పాటు ఆ డిక్షనరీని అప్డేట్ చేయడానికి కూడా వాడతాం. సెట్ డిఫాల్ట్ అనేది రెండు రకాలుగా వాడుకోవచ్చు, రిట్రీవింగ్ కి అప్డేటింగ్. సో ఇంకా మనకి డిక్షనరీలో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.